తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కి వచ్చారు. తన ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. కొడంగల్లోని ఒక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు రేవంత్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి. ఆల్రెడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయిపోయిన తర్వాత తన సతీమణితో కలిసి సిరాచుకతోన్న తన వేలుని చూపిస్తున్నారు. అలా సైలెంట్గా మెసేజ్ ఇస్తున్నారు. అందరూ వచ్చి ఓటేయండి అంటూ పిలుపునిస్తున్నారు. రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వీడియో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఉదయం నుంచి ఇలా ప్రముఖులు, అభ్యర్థులు, నాయకులు అందరూ వస్తున్నారు, ఓటేస్తున్నారు, వెళ్తున్నారు. అదేవిధంగా మెయిన్గా అందరూ ఇవాళ సంతోషిస్తోంది ఏంటంటే, ఎవరైతే ఇంత మండుటెండల్లో కష్టపడతారో ఓటు వేయడానికి వచ్చి అని అనుకునే వృద్ధులు, మహిళలు వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు ఓటు వేయడానికి వచ్చిన వారిలో. వారిని ఆదర్శంగా తీసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కొడంగల్లోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెల్లిమెల్లిగా ఓటింగ్ శాతం పెరుగుతోంది. That ink is a semi-permanent dye called the indelible ink. We are the sole manufacturer of this indelible ink. Don't try to repair something which is working. And if you have facial recognition, you can go vote in any booth anywhere based on where you are, and then it will be recorded that you can't vote anywhere else again. Can we retire indelible ink and use biometrics? Theoretically, my answer would be yes. This and more. Streaming on News 9 Plus. ఇక పీక్ అవర్స్ ఇది కూడా 11:21 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఇంకా జనాలు పెరుగుతారు, ఓటర్లు పెరుగుతారు, లైన్లు, క్యూలు కూడా పెరుగుతాయి. ఈ టైంలోనే రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. కొడంగల్లోని జిల్లా పరిషత్ హై స్కూల్కి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తన ఓటు హక్కుని వినియోగించుకుని తిరిగి వెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. కొడంగల్ నుంచి ఈ లైవ్ విజువల్స్ మనకు వస్తూ ఉన్నాయి. కొడంగల్లోని జిల్లా పరిషత్ స్కూల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనంతరం ఆయన తిరిగి వెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. నాయకులంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాని అడ్రస్ చేస్తూ కామన్గా అందరూ చెబుతున్న మాట ఒకటే, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతని గుర్తెరగాలి, బాధ్యతగా వ్యవహరించి ఓటు హక్కు వినియోగించుకోవాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలి, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి అంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవడమే అందుకు సరైన మార్గమని ఈ సందర్భంగా ప్రముఖులంతా కూడా మెసేజ్ ఇస్తున్నారు. రైట్, మార్నింగ్ నుంచి నాయకులు, అభ్యర్థులందరూ వచ్చి ఓట్లు వేసి వెళ్తున్నారు. ఇది కాకుండా ఇంకా ఇవాళ విశేషంగా మాత్రం మాట్లాడుకోవాల్సింది ఓట్ల పండగ, ఓట్ల జాతర అన్న మాటలు మాత్రం దాన్ని కరెక్ట్ చేస్తున్నారు. ఏపీలోని చాలా గ్రామాల్లోని ప్రజలు, మహిళలు, వృద్ధులందరూ వచ్చి అరగంట, గంట క్యూలైన్లో నిల్చుంటున్నారు. వాళ్ళ చిన్న చిన్న పిల్లలతో వచ్చి ఓటు వేసి మరీ వెళ్తున్నారు. సో వాళ్ళని ఇంకా ఇన్స్పైర్ చేస్తాయి ఎలాంటి విజువల్స్. పెద్ద నేతలు, పెద్ద పెద్ద నాయకులు అండ్ సెలబ్రిటీలు వచ్చి ఓటు వేసి వెళ్తున్నప్పుడు వాళ్ళే వచ్చి వెళ్తున్నారు, సో మేము కూడా వెళ్ళాలి అన్న స్పృహని గుర్తు చేస్తాయి. ప్రస్తుతం మనం కొడంగల్ నుంచి విజువల్స్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేసి తిరిగి వెళ్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. సో ప్రజలందరూ బాధ్యతగా ఓటు వేయాలి, తద్వారా దేశాభివృద్ధికి పాటుపడాలనే ప్రతి ఒక్క నాయకుడు పిలిపిస్తున్నాడు.